వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనం కూర్చునే పోస్టర్ని బట్టి మనకు మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి వచ్చే విధంగా ఉన్నాయంటున్నారు ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సుభాషిణి గారు. ప్రస్తుతం నేను వచ్చేసేసి కోంపల్లిలోని జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్ యా ఫైన్ మ్యామ్, మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్ బాగానే ఉంటారు. మ్యామ్, మనం కూర్చునే పోస్టర్ని బట్టి కూడా చాలా వరకు ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ వస్తాయని చెప్పేసి విన్నాను. అది అందరికి కూడా తెలుసు. కానీ కరెక్ట్ పోస్టర్ ఏంటి, రాంగ్ పోస్టర్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. నవీన్, మన బాడీకి దీని ఎనాటమీ అంటాం. ద వే ద బోన్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ కదండి, దాన్ని ప్రాపర్గా అలైన్డ్ పొజిషన్లో పెడితే మనకి నెక్ పెయిన్ కానీ, బ్యాక్ ఏక్, నీ పెయిన్ ఇవన్నీ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్ పోస్చర్ అనేది ఒక డెఫినేషన్ అలా ఉండదు. ఒక మనిషి ఎంతసేపు కరెక్ట్ పొజిషన్లో ఉండగలరు అనేది కూడా మనం ఆలోచించాలి. స్ట్రైట్గా ఇలా ఎరెక్ట్గానే కూర్చోవాలి అనేది కరెక్టే, కానీ ఇంకా అలా స్టిఫ్నెస్ తెచ్చేసుకోకూడదు. మేడం చెప్పారు కదా అని చెప్పేసి పూర్తి ఇట్లా కూర్చున్నా కూడా ఇబ్బంది. ఇలా కూర్చుంటే చాలా మంచిది, కానీ అప్పుడప్పుడు ఇలా ఇలా ఇరెక్ట్గా ఉన్నప్పుడు స్టిఫ్నెస్ ఆఫ్ లో బ్యాక్ ఏక్ అని కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఇలాగా కంఫర్ట్గా, మనకి కంఫర్ట్గా బాగుంటుంది. అది కాసేపు కూర్చొని మళ్ళీ మనం ప్రాపర్గా కూర్చుంటే వీఆర్ హెల్పింగ్ అవర్ స్పైన్ అలైన్మెంట్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు అనుకోండి, టీవీ చూస్తున్నారు, పేపర్ చదువు, ఎలా కూర్చుంటారు? కొన్ని పోస్టర్స్ చూపిస్తారా? ఇట్లా ఇట్లా చూస్తూ ఉండి సినిమా థియేటర్లో కూడా ఇట్లా వాలిపోతాం కదండి. మనకి అది కంఫర్ట్ అనిపిస్తుంది, కానీ మనం బోన్స్ అలైన్మెంట్ని వంకర టింకర్గా పెడుతున్నాం. కొంతమందికి అది అలవాటు అయిపోతుంది. లైక్ మాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది స్ట్రైట్గా ఇలా కూర్చోలేరు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు చెయ్యి ఒకరి మీద ఇలా వేలాడించి పెడతారు, భుజాల మీద లేదా వెనకాల పెడతారు, అండ్ కాలు ఊపుతూనే ఉంటారు, ఇలా క్రాస్ చేసుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎగ్జాంపుల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఉన్నారు, దే హ్యావ్ టు సిట్ ప్రాపర్లీ ఆన్ ద డెస్క్ అండ్ వాళ్ళు కంప్యూటర్ జాబ్ చేసుకుంటున్నారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళు ఈ మధ్య మంచి అవేర్నెస్ పెరిగి సిస్టమ్ ఒక హైట్కి ఉండాలి, మౌస్ కింద ఒక మౌస్ ప్యాడ్ అలాంటివన్నీ ఇచ్చారు. కానీ మనం ఇంకా ఇలాగే అయిపోయి కుర్చీల కింద చేసేసుకొని ఫోన్లు చూస్తామన్నా మనం ఇలాగే చూస్తున్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు మన వెనకాల ఉన్న సర్వైకల్ వర్టిబ్రా కంప్రెస్ అయిపోతాయి. దాని నుంచి వచ్చే నరాలు కూడా అది ఇలా కంప్రెస్ అయిపోయి భుజాలకు నొప్పులు రావడం, తల నొప్పులు రావడం. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా ఈ మెడ నొప్పులు చూస్తూ ఉన్నాం మేము, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొబైల్స్ అనేవి ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటారు, రీల్స్ చూస్తూనే ఉంటారు. సో దానివల్ల కూడా ఈ మెడ నొప్పి వస్తుందండి. కంపల్సరీ అండి. కరెక్ట్ పోస్చర్, విజన్. ఇప్పుడు కళ్ళు కూడా సిస్టమ్ చూసి 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 ఎర్రగా అయిపోతున్నాయి, డ్రై ఐస్ అంటాం. దాని గురించి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, అక్షి తర్పణం అంటాం. అక్షి అంటే ఐస్, తర్పణం అంటే నరిష్మెంట్. డీటెయిల్లో మీకు చెప్తాను దాని గురించి. సర్వైకల్ అని చెప్తాం, బ్యాక్ ఏక్, ఇవన్నీ ఎందుకు అంటే మనం ప్రాపర్గా పనిచేసే పొజిషన్, హైట్ అవన్నీ మ్యాటర్ చేస్తాయి. ఈ మధ్య కొద్దిమంది మామూలుగా బ్రెస్ట్ పెయిన్ అని కూడా అంటుంటారు కదా మ్యామ్, కరెక్ట్గా ఇది మౌస్ అనేది కూడా సరిగా యూజ్ చేయక ఇది వస్తూ ఉంటుందా? అవును నవీన్, మీరు గమనించండి, మీరు ఒకే పొజిషన్లో 5 to 8 hours, ఎగ్జాంపుల్ ఇది నా చేతిలో మౌస్ ఉందండి, నేను మౌస్ స్క్రోల్ చేస్తూ పనిచేస్తున్నా 1-2 days అనే కాదు, ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ద సేమ్ పాస్చర్ ఆర్ ద పొజిషన్, మనకి ఇక్కడి నుంచి వెళ్ళే నరాలంటే కంప్రెస్ అయిపోతాయి. అది కంప్రెస్ అవ్వడం మాత్రంతో బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఆలోచించండి, తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటే కొంతమందికి సెన్సేషన్ ఉండదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, వీ హ్యావ్ టు కీప్ మూవింగ్. పని అయిందా, కొన్ని ఈమెయిల్స్ పంచుకున్నావా, అలా ఒక వాక్, బ్రిస్క్ వాక్, కూర్చున్నప్పుడు కూడా మోస్ట్లీ ఇలా నేను అన్నట్టు కాకుండా వీ హ్యావ్ టు సిట్ లైక్ మన కాళ్ళు ఇలా పర్పెండిక్యులర్గా, నీస్ ప్రాపర్గా ఉన్నాయా, కాళ్ళు భూమికి టచ్ అవుతున్నాయా, అండ్ పాస్చర్ స్ట్రైట్గా ఉన్నావా, మన నెక్ సిస్టమ్కి చూస్తున్నావా. ఇలా ఫోన్ అలవాటు అయిపోయింది కదా, కాసేపు ఫోన్ ఇలా పెట్టుకున్నాను. పాస్చర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు చెప్పే కొద్దీ నేను ఇంకా స్ట్రైట్ అయిపోతున్నాను మ్యామ్. గుడ్ జాబ్. మార్పు మొదలైందని. సో ఇట్లా కూర్చునే పొజిషన్లో కొద్దిమంది ఈ నీని బ్యాక్ సైడ్ బెండ్ చేసేస్తూ ఇట్లా పెడుతుంటారు మ్యామ్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ద మోర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, అక్కడ కంప్రెషన్ వచ్చింది అనుకోండి,
మన బ్లడ్ వెసల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. ఓకే. పైప్ లో నీళ్ళు వెళ్తున్నాయి, మన పైప్ ని ఇలా కంప్రెస్ చేసిస్తే వాటర్ ఆగిపోతుంది కదండి. ఫ్లో సరిగా ఉండదు. లాంగ్ అలా చేసి 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 ఇలా కంప్రెషన్ ఆఫ్ నర్వ్స్ అంటాం. ఓకే. సో తిమ్మిర్లు ఎక్కడం, టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, ఇవన్నీ ఇష్యూస్ అరైజ్ అవుతాయి. అండ్ ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే మీకు తెలుసు నొప్పులు రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, అలాంటి డిఫరెంట్ వ్యాధులు అరైజ్ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా చిన్నపాటి అంటే అట్లా కూర్చున్న చోటే వాళ్ళ కాల్ని చిన్న మూమెంట్స్ అనేది ఏమైనా చేయొచ్చా అండి? మంచి ప్రశ్న అడిగింది నవీన్. ఇప్పుడు మనం కూర్చునే ఉన్నాం, సాధారణంగా అంటే మన ఫీట్ ఉన్నాయి కదండి, అవి ఇలా మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు మాట్లాడుతున్నా కూడా. సో వాట్ ఆర్ వి డూయింగ్? వి ఆర్ మూవింగ్ అవర్ లిమ్స్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఫిజికల్ మూవ్మెంట్, చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. పని చేసుకున్నాం, మౌస్ యూస్ చేసుకున్నాం, కాసేపటి కోసం మన ఫింగర్స్ విగిల్ చేసుకోవడం, ఓకే, ఇలా చేసుకోవడం. అదే షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచి ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. కూర్చొని మన కాళ్ళు ఇలా ఉన్నాయి కదండి, కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ? జస్ట్ మీ హీల్స్ని పైకి లేపండి, ఎస్, కిందకి చేయండి, పైకి, యా. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మన సోలియస్ మసిల్స్, కాఫ్ మసిల్స్ ఉన్నాయి కదా, పిక్కలు అంటాం, ఆ మసిల్స్కి డైరెక్ట్గా బ్లడ్ నుంచి గ్లూకోజ్ తీసుకుంటాయిట. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్సర్సైజ్ కదండి, ఇలా కాళ్ళు పట్టినట్టు ఉంటాయి. సో డు నాట్ కీప్ ఎక్కువసేపు ఉండిపోకుండా చిన్న మూవ్మెంట్ పని చేసుకుంటూ కూడా యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ యువర్ లిమ్స్. ఓకే. మామూలుగా కొంచెం ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు, నీ పెయిన్ రాకుండా. ఏదో ఒకటి మొత్తానికి బాడీలో మూవ్మెంట్ అనేది చిన్నపాటి మూవ్మెంట్ జరుగుతూ ఉండాలి. ఇదైతే చాలా ఈజీ కదా, ఫ్లెక్స్ చేసుకుంటాం, మన నీ జాయింట్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. దీనికి ఇవన్నీ చేసాం మ్యామ్, కానీ మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు, నడుము నొప్పులు తగ్గలేదు, అదేవిధంగా మెడ నొప్పి కూడా తగ్గలేదు. ఎన్నో మందులు కూడా వాడాము. మరి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి అంటే ఏం చెప్తారండి? నైస్. మా దగ్గర పేషెంట్స్ వస్తారండి, 40 ఇంకా 50, 60s కూడా రాలేదు. బట్ యాజ్ ఐ సెడ్, పాస్చురల్, కూర్చున్న పద్ధతి కరెక్ట్గా లేకపోవడం, లేదా ఎక్కువసేపు నిలబడటం, ఈ ఓవర్ వెయిట్, ఈ కారణాల వల్ల వాళ్ళకి నడ్డి నొప్పి, మోకాలు నొప్పి వచ్చేసింది. వాళ్ళకి తెలిసిన వైద్యాలు వాళ్ళు గూగుల్లో చూసుకుని చేసుకుంటారు, తెలిసిన పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా ఆయుర్వేదంలో నేను చెప్తూ ఉంటాను కదా, వాతాన్ని తగ్గిస్తే శూలం, పెయిన్ అనేది మంచిగా తగ్గుతుంది. సో వీ హ్యావ్ సమ్ ప్రాసెసెస్. ఎగ్జాంపుల్, లో బ్యాక్ ఏక్, లోవర్ బ్యాక్ ఏక్, నడ్డి అంటాం కదా, అక్కడ కటి వస్తి, కటి అంటే నడుము. మినప్పప్పు తెలుసు కదండి, చెక్క మినప్పప్పుని మనం మిక్సీలో పొడి చేసేసుకొని మంచిగా ఆట చేసేసుకుంటాం. చపాతీ పిండిలా కలిపేసి కరెక్ట్గా స్పైన్, లోవర్ బ్యాక్ మీద మంచిలా కూపంలాగా రౌండ్ రింగ్లా పెడతాం. అది పెట్టిన తర్వాత ఆయిల్ లీక్ అయిపోకుండా మహానారాయణ తైలం, ధన్వంతరి తైలం, అలా కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్. అది బాడీ తట్టుకున్న హీట్ దాని రకంగా వేడి చేసి ఆ ఆయిల్స్ అనేవి పోర్ చేస్తాం. మంచి మసాజ్ ఇస్తూ ఆ ఆయిల్ చల్లారిపోయాక కాటన్తో మళ్ళీ ఆ ఆయిల్ తీసేసి ఈ ప్రొసీజర్ని రిపీట్ చేస్తాం. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ మన స్పైన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో ఇది ఒకసారి చేస్తే అక్కడ వేసిన ఆయిల్ అనేది మన పోర్స్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్తుందా అండి? దేనివల్ల అది? తప్పకుండా మన బాడీలోనే అబ్జార్ప్షన్ పవర్ ఉంటుంది. సో మనం మర్దన చేస్తూ ఆ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ వేస్తున్న వల్ల బాడీ అబ్జార్బ్ చేసుకుని మనకు పెయిన్ తగ్గుతుంది. కానీ ఒక సిట్టింగ్తో తగ్గేది కాదు, పేషెంట్ టు పేషెంట్ అండ్ పెయిన్ బట్టి కనీసం 3 to 4 సిట్టింగ్స్ కానీ మనకి అవసరం పడుతుంది. లైక్ వైజ్ మెడకి మనము గ్రీవా అంటాం, గ్రీవా వస్తి. లో బ్యాక్ కి కటి వస్తి. ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తారు. సో మళ్ళీ ఇంటర్నల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వాతం పెంచే పదార్థాలన్నీ తినేస్తూ మళ్ళీ నొప్పులు తగ్గట్లేదు అంటే కుదరదు. ఇంటర్నలీ చూసుకోవాలి. మీకు ఔషధం అవసరం ఉంటే మీకు మెడిసిన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ప్రాసెసెస్. ఇప్పుడు మోకాలకి ఏం చేస్తాం, చక్కగా ఆ సేమ్ కూపం లాంటిది 2 మోకాలకి కడతాం. సేమ్ ప్రొసీజర్, ఆయిల్స్ వేసి మసాజ్ చేస్తాం, అద్భుతంగా పెయిన్స్ తగ్గుతాయి. అక్కడ బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందా మ్యామ్ దీనివల్ల? తప్పకుండా. ఇప్పుడు కొద్దిమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయింది అని అంటుంటారు కదా, అంటే కార్టిలేజ్ వాడుక భాషలో అంటే గుజ్జు అంటూ ఉంటారు. ఈ కార్టిలేజ్ తగ్గిపోయింది అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్తో ఇట్లా చేయడం వల్ల మళ్ళీ కార్టిలేజ్ని ఏమన్నా ఉత్పత్తి చేయొచ్చా, రీగెయిన్ చేయొచ్చా? అక్కడ నవీన్, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏజ్తో పాటు ఒక న్యాచురల్ డీజనరేషన్ ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. సో వన్స్ అగైన్ ప్రాపర్ డయట్, ప్రాపర్ లైఫ్ స్టైల్
ఇప్పుడు వాళ్ళు 70-80 ఇయర్స్ అనుకోండి, 60+ చిన్న చిన్న వ్యాయామాలు మసిల్ని స్ట్రెంగ్తన్ చేసేవి చేసుకుంటూ మళ్ళీ కంప్లీట్ రీగ్రోత్ అనేది అవ్వదు, ఫర్దర్ డీజనరేషన్ ఆగుతుంది. అండ్ మనం ఇప్పుడు చేసే ప్రొసీజర్స్ ద్వారా రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర సప్త ధాతువులు ఉంటాయి. అస్థి అంటే బోన్స్, వీఆర్ నరిషింగ్ ద బోన్స్. సో మనకి ప్రాపర్గా బోన్స్ బాగున్నాయి, మన ఆహారంలో కాల్షియం వైటమిన్ డి ఇందాక డిస్కస్ చేసుకున్నాం, అన్ని పదార్థాలు తీసుకున్నాం అంటే మంచి లైఫ్ స్టైల్, మంచి ఒక బెటర్గా ఉంటారు. చాలా మంచి విషయాలు చెప్పారు మ్యామ్. ఎందుకంటే మేమేం పెద్దగా మూటలు మోయలేదు, లేదంటే ఏదో బరువులు ఎత్తలేదు కదా, మాకెందుకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, మాకెందుకు నడుము నొప్పి వచ్చాయి అనుకుంటా ఉంటారు. కానీ వాటికంటే కూడా అంటే అవి చేసే వాళ్ళే హెల్దీగా ఉంటారు. ఇంకా ఇట్లా కూర్చొని సరిగా సిట్టింగ్ అనేది ఒక పోస్టర్ సరిగా లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. సో ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అదేవిధంగా మెడ నొప్పి ఉన్న వాళ్ళకైతే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నాయని చెప్పేసి సుభాషిణి గారు చెప్తా ఉన్నారు. సో జీవశ్రీ హాస్పిటల్లో దీనికి సంబంధించి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయంటున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మన వెల్నెస్ సెంటర్ వారికి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.